నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. విజయవాడలో ముంబై నటి అరెస్ట్, ఆవిడ కిడ్నాప్, ఆవిడకి సంబంధించిన చాలా విషయాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు మీడియా సంస్థలు. మరోవైపు దీన్ని రాజకీయంగా కూడా కొంతమంది ఈ పార్టీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మరో పార్టీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళేమో ఇది హనీ ట్రాప్ అంటుంటే, టీడీపీ వాళ్ళేమో ఇది కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇంతకీ ఈ కాదంబరి జయత్వాని విషయంలో ఏం జరిగింది? అసలు ఎవరు ఈవిడ? ఈవిడ ఎందుకు మీడియా ముఖంగా వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్. సో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఈ నటి కాదంబరి విషయంలో పలు రకాలైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అసలు నిజానికి? ఈరోజు కూడా పేపర్లో మనం చూసాం స్టేట్మెంట్, ఆంధ్రజ్యోతి పేపర్ అయితేనేమి, ఇంకో పేపర్లు అయితేనేమి. అయితే మీరు అన్నట్లు ఇందాక సాక్షి టీవీలో సాక్షి ఈశ్వర్ ఒక రకమైన వాదన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే కాదంబరి జత్వాని ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో కాదు, చాలామంది యొక్క పారిశ్రామికవేత్తల విషయంలో అయితేనేమి ఆమె వల వేసి, అంటే మీరు ఇందాక అన్నట్టు హనీ ట్రాప్లోకి వేసేసి డబ్బులు పెట్టేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఒకవేళ సాక్షి ఈశ్వర్ వాదన కరెక్ట్ అవుతుంది అనే ఆలోచన మనం చేసినట్లయితే, ఆయన పరంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ సాక్షి ఈశ్వర్ ఏదైతే చెప్పాడో, మరి ఏదైతే పారిశ్రామికవేత్తలు కానీ ధనవంతులు కానీ వల వేసినప్పుడు వాళ్ళు రివర్స్ కేసు పెట్టచ్చు కదా. కాదంబరి జత్వాని మీద రివర్స్లో కేసు పెట్టచ్చు. మమ్మల్ని ఈ విధంగా హనీ ట్రాప్ చేసేసి డబ్బులు దోచుకోవాలని చెప్పేసి, లేకపోతే ఇంకోటి ఆస్తులో, లేకపోతే లగ్జరీ లైఫ్, లేకపోతే వస్తు రూపేనా, డబ్బు రూపేనా, ఏదో ఒక రూపేనా మమ్మల్ని వేధిస్తుందని చెప్పేసి కేసు పెట్టచ్చు కదా. మరి ఆమె మీద ఏ రోజు కేసులు లేనప్పుడు, ఏ విధమైనటువంటి కేసులు లేనప్పుడు ఏ విధంగా హనీ ట్రాప్ అంటున్నారు? ఒకవేళ సాక్షి ఈశ్వర వాదన కరెక్ట్ కాదు అనుకున్నాము, ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ ఏం ఆరోపిస్తున్నారు? ఇది లైంగికంగా వేధించడమే. ఒక హీరోయిన్ని, ఆమె కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పెద్దల అంటే సజ్జన్ జిందాల్ కోసం. ఇందులో సజ్జల ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అసలు? అక్కడే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు సజ్జన్ జిందాల్. ఈ సజ్జన్ జిందాల్ ఎవరు? సజ్జన్ జిందాల్ గారి యొక్క తమ్ముడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎంపీ. మరి ఈ ఎంపీకు అంటే వీళ్ళ బంధాలు ఇలా ఉన్నాయి. అంటే పేరుకేమో పైనేమో బీజేపీ, ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే, ఎనీహౌ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి, అది ఇక్కడ అతను ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అది కన్సిడర్ లేకపోయినప్పటికీ, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఎవరి ఆదేశాల మేరకు ఇండియన్ పోలీస్ సర్వీసెస్గా, అంటే ఒక దేశానికి సేవ చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎవరి ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద జత్వానిని ఇంతగా వేధించడానికి గల కారణమేంది? బలమైన కారణమేంది? ఒకవేళ నిజంగా జత్వాని నేరం చేసినట్లయితే ఆమె ఏమన్నా టెర్రరిస్ట్ అండి? స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళేసి ట్రాన్సిట్ వారెంట్ మరీ రాకోకుండా ఫిబ్రవరి 6వ తారీఖు అక్కడ ఉన్నటువంటి ముంబై కోర్టులో కొన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉంది జత్వాని. 3వ తారీఖే తీసుకొని వచ్చేస్తారు విజయవాడకి తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను కోర్టుకు హాజరుపరచాలనా లేదా? చేయకోకుండా 3 రోజులు గెస్ట్ హౌస్లో ఉంచడము. ఇది ఏ రకమైన ఆలోచన అని చెప్పేసి నేను సాక్షి ఈశ్వర్ని కూడా అడుగుతా ఉన్నా. ఎందుకు నేను అడుగుతా ఉన్నానంటే, పదే సాక్షి ఛానల్లో నిల్చొని సాక్షి ఈశ్వరు వలపు వల బాగా చూడండి అందాన్ని అంటున్నాడు. అంటే ఏంది? ఈమె గతంలో చాలా మంది వేరే రాష్ట్రాలలో కూడా ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు పొలిటికల్గా కానీ లేదంటే ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ని పట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం కూడా నిరూపితమైందంట. మరి అక్కడ వాళ్ళందరికీ ఆవిడ ఒక నెగిటివ్గా కనిపించే ఒక నిందితురాలాగా ఉంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బాధితురాలైందని ప్రశ్న మొదలైంది. ఇక్కడ దాని గురించే ఆమెను స్పెషల్ టీంని వేయడం జరిగింది. ఏపీ కూటమి సర్కారు స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ టీంను పెట్టడం జరిగింది. నిన్నటి రోజున కూడా విచారణ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? సజ్జన్ జిందాల్ నన్ను వేధించాడు అని కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది కథనం. సజ్జన్ జిందాల్ కోసమే ఇదంతా డైరెక్షన్ నడిచింది. డిసెంబర్ 16వ తారీఖున ఆమె మీద వేధింపులు జరిగితే డిసెంబర్ 29, అంటే ఆమె కేసు పెట్టిద్ది, డిసెంబర్ 29 వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జన్ జిందాల్ కలుస్తాడు. జనవరిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు ఇదంతా తెలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు వస్తాయి.
సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు వచ్చినప్పుడు సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా వీళ్ళ ఆధ్వర్యంలో ఒక గేమ్ ఆడారు. ఈ గేమ్ ఆడడానికి ఒక వ్యక్తి కావాలి. కుక్కల విద్యాసాగర్ని ముందు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ని ముందు పెట్టేసి గేమ్ ప్లే చేశారు. అంటే ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ఆ, ఆయన ప్రమేయం ఏమీ లేదంటారు. అంటే ఆయన లైంగికంగా వేధించాడని చెప్తున్నారు, న్యూడ్ వీడియోస్ పంపించాడు అంటున్నారు, వాట్సాప్ కాల్లో న్యూడ్గా నిలబడి చాట్ చేశారని అంటున్నారు. మరి ఆ మాటకి ఏమంటారు? న్యూడ్ ఫోటోలు జత్వాని ఓపెన్గా చూపిస్తాను మీడియాకు. మరి ఆమె దగ్గరికి ఎలా వచ్చాయి? కుక్కల విద్యాసాగర్ యొక్క న్యూడ్ ఫోటోలు ఎలా వచ్చాయి? ఒకవేళ నిజంగా వేధింపులు లేకపోతే, లైంగికంగా వేధించకపోయి ఉంటే ఆమె దగ్గరికి న్యూడ్ ఫోటోలు ఎలా వస్తాయి? ఆమె దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయంటున్నాయి. నా దగ్గర బ్లాక్ చేయొచ్చు కదా, ఎందుకు ఆవిడ అంతవరకు చనివిచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. బాబునే అరెస్ట్ చేశాము, నువ్వెంత. ఈరోజు పేపర్లో కూడా అవే కథనాలు మీరు బాగా చదివినట్లయితే. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? స్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి ఏమైనా ఆధారాలు సమర్పించారు? బాబునే అరెస్ట్ చేశాము, నువ్వెంత అన్నప్పుడు ఎవరైనా ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి కేసులు కానీ, స్టేషన్లు కానీ, ఉన్నత స్థాయి కమిటీల అధికారులు ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చారు అంటే ఆమె చట్టానికి లోబడి ఇచ్చింది, చట్టానికి లోబడి వచ్చింది. మరి అలాంటప్పుడు ఏ విధంగా వీళ్ళు ఆరోపణలు చేస్తారు లైంగికంగా అని చెప్పేసి? ఈరోజు ఆమె ఒక రకమైన ఆరోపణ చేసింది. మరి ఇది తప్పు అని చెప్పేసి కుక్కల విద్యాసాగర్ వచ్చేసి సాక్షి ఛానల్లో చెప్తున్నాడే కానీ, మరి అదే కుక్కల విద్యాసాగర్ ఈరోజు రమ్మనండి, స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో కమిటీకి రమ్మనండి, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు, నిజాలు బయటకు వస్తాయి కదా. ఇవన్నీ లేకోకుండా నేను గతంలో కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ విజయసాయిరెడ్డి శాంతి గారి ఉదంతం అయితేనేమి, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారి ఉదంతం అయితేనేమి, కుక్కల విద్యాసాగర్ జత్వాని గారి ఉదంతం అయితేనేమి, దీని గురించి బద్దెన గారు సుమతి శతకంలోనే ఒక పద్యం చెప్పారు. తలమాసిన నొలుమాసిన ఒలువలు మాసినను ప్రాణవల్లభునైన కులకాంత అయిన రోయును తిలకింపక భువిలోన దిరముగ సుమతి అన్నాడు. అంటే దీని అర్థము, సుమతి ఓ బుద్ధి గలవాడ, అంటే కుక్కల విద్యాసాగర్కు బుద్ధి లేదనుకో, కానీ ఓ బుద్ధి గలవాడ, తిలకింపు అంటే వినునాయన, తలమాసినోడు, నొలు మాసిన అంటే బుర్ర మాసినోడు, ఒలువలు బట్టలు మాసినను, ప్రాణ వల్లభునైనంటే భర్త అయినా సరే, కులకాంత అయిన రోయును అంటే ధర్మపత్ని అయిన భార్య కూడా అసహించుకుందును, ద్వేషించును, చీదరించుకుందును. మరి ఇదే కుక్కల విద్యాసాగర్ భార్య పెళ్ళైన 18 నెలలకే వదిలేసిందిగా కుక్కల విద్యాసాగర్ని. మరి ఈ విషయం సాక్షి ఈశ్వర్ ఎందుకు చెప్పట్లేదు? అంటే ఒక అంశం వచ్చినప్పుడు ఇప్పుడు సాక్షి ఈశ్వర్ ఎందుకు ఈ కేసుని అంత బలంగా పట్టుకొని ఇప్పుడు గతంలో ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే అడిగారో మంచి క్వశ్చన్ అడిగారు. విజయసాయిరెడ్డి గారు, మాధురి గారి అండ్ శాంతి గారి ఉదంతం చూసాము, దువ్వాడ శ్రీనివాసు, మాధురి గారి ఉదంతం చూసాము. అప్పుడెప్పుడు మాట్లాడని ఈశ్వరు కేవలం కాదంబరి జత్వాన్ విషయంలో స్పెషల్ ఫోటోలు వేసేసి వల్లప్పు వల్ల పదాలు వాడడము, ఎల్లో మీడియా పదాలు వాడడము, అదేవిధంగా బాగా చూడండి అనే పదాలు ఎక్కువ వాడుతున్నాడు. ఎందుకు ఇంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు సాక్షి ఈశ్వర్ అనేది ఇక్కడ అంతు చిక్కని విషయం. వీళ్ళందరి విషయాలు మాట్లాడినప్పుడు కేవలం ఈమె విషయమే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు ఎవరు ఉన్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, సాక్షి ఈశ్వర్తో ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారు? ఏది ఏమైనా సరే ఇది తెలుగుదేశం పార్టీకి ఆపాదించు, ఎల్లో మీడియాకి ఆపాదించు, ఏదో ఒక రకమైన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నువ్వే వహించు, నీకేమి కావాలో మేము చూసుకుంటామని ఎవరు హామీ ఇచ్చారు సాక్షి ఈశ్వర్ అనేది కూడా మేము అడగతా ఉన్నాం. వెనక నుంచి ఇతనికి డబ్బులు ఇచ్చి అంతా చేపించారు అనేది మీ అభియోగం? అభియోగం అని కాదు, ఆలోచన అందరిలో మెదులుతా ఉంది. ఇప్పుడు ఈ విషయంలో చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రంలో నుండి తెలుగు యువత కానీ ప్రతి ఒక్కరు ఆలోచించే విషయం ఏంటంటే, విజయసాయిరెడ్డి గారి ఉదంతం బయటపడినప్పుడు ఇంతగా స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు సాక్షి ఈశ్వరు, దువ్వాడ శ్రీనివాస్ బయటపడ్డప్పుడు ఇంతగా స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకు జత్వాని విషయంలో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు అంటే కుక్కల విద్యాసాగర్ అంత ఇంపార్టెంట్ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు, అతను నార్మల్ అంత పెద్ద పదవిలో కూడా లేడని అనిపిస్తుంది కుక్కల విద్యాసాగర్. వాళ్ళ నాన్న కూడా అందులో ఎక్సే కదా మాజీ. ఇప్పుడు సాక్షి ఈశ్వర్ ఏమని చెప్తాడు? కడుపు చేస్తే రాజ్యసభ అంటే అంటే ఇది చేస్తుంది అది చేస్తా అన్నందుకు మినిస్టరు, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, ఆమెతో చూసాము. ఆయనకు నాకు లేని బాధ మీ అందరికి ఎందుకని చెప్పేసి ఆమె అనడము. తర్వాత అనంతబాబు న్యూడ్ వీడియో చూసాము. వీళ్ళందరికీ క్వాలిఫికేషన్స్ ఏంటండి? ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మినిస్టరు, రాజ్యసభ. ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ చూసాక అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ
ఆయన మినిస్టర్గా, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు మినిస్టరు, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, అనంతబాబు ఎమ్మెల్సీ, విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ. అంటే ఏంటి క్వాలిఫికేషన్స్, ఏం మెసేజ్ ఇస్తున్నారు? మరి ఈ విషయాలు కూడా సాక్షి ఈశ్వర్ చెప్పాలి కదా. అయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీలో కడుపు చేస్తేనే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటేనే, అన్యాయాలు చేస్తేనే, రౌడీజం చేస్తేనే, వేధింపులు చేస్తేనే, లైంగికంగా వేధిస్తేనే, న్యూడ్ కాల్ చేస్తేనే అర్హత అనే విషయం కూడా చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఇన్ని ఉదంతాలు జరిగిన తర్వాత సాక్షి ఈశ్వర్ ఏమని సమాధానం చెప్తాడంటే ఏం చెప్పాలి? జర్నలిజంలో ఉండి ఆల్రెడీ సాక్షి ఛానల్కి ప్రతిష్ట మసకబారుతుందనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్లూ మీడియాగా బాగా పేరుగాంచింది. ఇప్పుడు ఇలాంటి జర్నలిస్టుల వల్ల కాస్తో కూస్తో ఉన్నటువంటి సాక్షి ప్రతిష్ట కూడా మసకబారుతుందనే దాంట్లో ఇప్పుడు ఆయన ప్రతిష్ట కూడా మసకబారుతుందిగా. ఇప్పుడు సాక్షి ఈశ్వరు వాళ్ళ అమ్మనో, వాళ్ళ అక్కనో, చెల్లినో, తల్లినో ఎవరన్నా ఏంటి ఇలా మాట్లాడేవాడా? చూడండి, బాగా చూడండి, అందాన్ని చూడండి, వల పువ్వాలా అని చెప్పేసి ఒక ఎంక్వైరీ వేసిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. అంత లోపల నువ్వేదో జరిగిపోయినట్టు, నువ్వెందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఎందుకు అంత ఆగమేఘాల మీద స్ట్రెస్గా ఫీల్ అయ్యేసి అని సాక్షి ఛానల్ బాకాలు ఊదుతున్నావు? అంటే ఎంత తీసుకున్నావు అనే ఆలోచన ప్రజలకు వస్తుంది కదా. ఎవరైనా వెనకలుండి నడిపిస్తున్నారు అనే ఆలోచన ప్రజలకు వస్తుంది కదా. నేను కూడా సాక్షి ఈశ్వర్కి ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఒక మంచి జర్నలిస్ట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఇష్యూస్ మీద తక్కువగా మాట్లాడు. నీ యొక్క క్రెడిబిలిటీ పోతుంది జర్నలిస్ట్గా అనేది నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కేసులో ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ బయటికి అంటే హైదరాబాద్ వచ్చిన విషయం అయితే తెలిసింది. మరి ఎందుకు మీ అందరి ముందుకి రాకుండా మాట్లాడట్లేదు అనేది కూడా ప్రశ్న ఉంది. ఇప్పుడు గతంలో కూడా దిశ కేసు చూసాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల దృష్ట్యా కానీ, ఆత్మరక్షణ దృష్ట్యా కానీ, కొన్ని దృష్ట్యా బయటికి రానివ్వకుండా ఆమె కూడా మీరు నిన్న మీడియా ముందు చూస్తే మాస్క్ పెట్టుకోవడం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కమిటీ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే అండి, ఐపీఎస్ అధికారులు పనిచేశారు చూడు, ఇక్కడ అతి పెద్ద సిగ్గుచేటు సీతారామాంజనేయులు గారు, విశాల్ గున్ని గారు, కాంతిరాణ గారు, వీళ్ళు ఏ స్థాయి అంటే ఐపీఎస్ క్యాడర్, దేశానికి సేవ చేస్తామని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వచ్చిన వ్యక్తులు. మరి ఏం చేశారు ప్రమాణం అంటే, భరతమాత ఆడబిడ్డగా పోల్చుకుంటాము, నదులకు ఆడవారి పేర్లే, ఈరోజు భారతదేశాన్ని భరతమాత అంటాము, తెలుగు నేలని తెలుగు తల్లి అంటాము. మరి అలాంటి ఈ దేశంలో, ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశము, ఇంత బలమైన చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో, నిస్సిగ్గుగా చట్టాలలో ఉన్నటువంటి లూపోల్స్ ఉపయోగించుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ విధంగా చేస్తున్నారనే దానికి, అందులో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అన్నప్పుడు విషయం వచ్చినప్పుడు, మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ప్రస్తావన అయితే వస్తుందిగా. మరి అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఏ రాష్ట్రం పరువు పోద్దండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువేగా. మరి ఇటువంటి పరువు పోతున్నప్పుడు కూటమి సర్కారు ఆగమేఘాల మీద ఆదేశాలు ఇచ్చిందా లేదా? నేనేమంటున్నానండి, ఇక్కడ నిజ నిర్ధారణ జరగనప్పుడే ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయమాకండి. ఎవరైనా ఆమె హనీ ట్రాప్ చేసినా చేయకపోయినా, ఆమె తప్పు చేసినా చేయకపోయినా నిజాలు బయటకు వస్తాయి. నిజాలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం అనేది సమంజసం అనేది కూడా నేను కూడా చెప్తా ఉన్నాను. రైట్ షణ్ముఖ్. సో చూసారు కదండి, ఇక్కడ నిజాలు అనేవి నిర్ధారణ కాకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఈ మీడియా సంస్థలు, ఆ మీడియా సంస్థలు అనేది కాదు ఇక్కడ. సో కాస్త టైం కావాలి. పోలీసులు కూడా వీటి మీద విచారణ అయితే చేపిస్తున్నారు. అన్నీ కూడా ప్రాపర్ వేలో అవుతున్నాయి. సో అన్ని నిజాలు బయటికి వచ్చిన తర్వాత, వాస్తవాలు ఏంటి అని తెలిసిన తర్వాత మాట్లాడితే మంచిగా ఉంటుందని షణ్ముఖ్ గారు అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.